అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే తూర్పు చాళుక్యులు. నేను సతీష్ మంతని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మనకి తెలంగాణ చరిత్రని తెలుసుకునే భాగంలో ఇంతకుముందు చాళుక్యుల గురించి తెలుసుకోవడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతాన్ని రెండవ పులకేశి ఆక్రమించిన తర్వాత కోస్తాంధ్ర ప్రాంతంపైకి దండయాత్రకు వెళ్ళడం జరిగింది. ఈ దండయాత్రలో కోస్తాంధ్ర ప్రాంతాన్ని రెండవ పులకేశి ఆక్రమించడం జరిగింది. ఈ సందర్భంలో తూర్పు కోస్తా ప్రాంతంలో తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడి సాయంతో తీరాంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ సందర్భంలో తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడిపై ఉన్న ప్రేమతో తనని కోస్తాంధ్ర ప్రాంతం యొక్క పాలకుడిగా స్వతంత్రంగా పరిపాలించుకోమని అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి వీళ్ళు వేంగి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. అందుకే వీరిని తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి కుబ్జ విష్ణువర్ధను దగ్గర నుంచి ప్రారంభమైన వీరి పాలన దాదాపు 7 నుంచి 12వ శతాబ్దాల మధ్య పరిపాలించినారు. వీరి గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని 7 నుంచి 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన రాజవంశము తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరము సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పెదవేగి అప్పట్లో వారి రాజధాని వేంగి. దాని పేరు మీదుగానే వీరిని వేంగి చాళుక్యులు అనే పేరు కూడా వచ్చింది. ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకము 1130 వరకు పాలించారు. క్రీస్తు శకము 1189 వరకు వారు చోళుల సామంతులుగా పరిపాలించడం జరిగింది. నిజానికి తూర్పు చాళుక్యులు రాజధాని వేంగి నగరము, తర్వాత దానిని రాజమహేంద్రవరానికి తరలించారు. వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న వేంగి దేశంపై నియంత్రణ కోసము బలవంతులైన చోళులకు పశ్చిమ చాళుక్యులకు మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వేంగిలో 5 శతాబ్దాల పాటు సాగిన తూర్పు చాళుక్య పాలన వలన ఈ ప్రాంతము మొత్తాన్ని ఏకీకృతం చేయడమే కాకుండా వారి పాలన యొక్క తరువాతి భాగంలో తెలుగు సంస్కృతి, సాహిత్యము, కవిత్వం, కళలు అభివృద్ధి చెందాయి. తూర్పు చాళుక్య ప్రభు అయిన
రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ భట్టారకుడు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించాడు. ప్రసిద్ధిగాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి క్రీస్తు శకము 608 644 మధ్య తూర్పు దక్కన్ ప్రదేశాన్ని అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను క్రీశకము 616 సంవత్సరంలో విష్ణుకుండుని ఓడించి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. రెండవ పులకేశి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని అక్కడ తన ప్రతినిధిగా నియమించాడు. రెండవ పులకేశి మరణించాక ఈ ప్రాంతం యొక్క ప్రాతినిధ్యం పెరిగి ఒక స్వతంత్ర వేంగి సామ్రాజ్యంగా పరిణతి చెందింది. క్రీస్తు శకము 641 705 మధ్య తూర్పు చాళుక్య పరిపాలనలో మొదటి జయసింహ మంగి యువరాజు తప్పితే మిగతా రాజుల పాలనా కాలము చాలా తక్కువగా ఉంది. తర్వాత కాలంలో కుటుంబ కలహాల వల్ల పరిపాలన మరింత క్షీణించింది. అప్పుడు రాష్ట్రకూటులు బాదామి చాళుక్యులు వేంగి సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. మూడవ గుణగ విజయాదిత్యుని పాలనలో అప్పటి రాష్ట్రకూట రాజు అమోఘవర్షునితో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మూడవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులకు సామంతరాజుగా ఉన్నాడు. అమోఘవర్షుడు మరణించిన తర్వాత మూడవ విజయాదిత్యుడు తిరిగి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. తూర్పు చాళుక్యులు అగ్నివేశ్య, కౌండిన్య, కౌశిక, గౌతమ, పరాశర, భరద్వాజ, వత్స, శాండిల్య, సంకృతి, హరిత గోత్రములకు చెందినవారని పలువురి అభిప్రాయము. తణుకు తాలూకా జుత్తిక గ్రామంలో గల సోమేశ్వరుని ఆలయంలో లభించిన శిలాశాసనాలు తూర్పుగోదావరి జిల్లాలోని అడ్డతీగల తాలూకా డి భీమవరంలో భీమేశ్వరాలయంలో లభించిన శిలాశాసనము బట్టి తూర్పు చాళుక్యులు చంద్రవంశానికి చెందినవారని తెలుస్తుంది. పరిపాలనా యంత్రాంగము తూర్పు చాళుక్యుల పరిపాలన ప్రారంభంలో వారి రాజ్యసభ బాదామి గణతంత్ర రాజ్యసభగా ఉండేది. తర్వాత వీరి యొక్క పాలన కాలంలోని గొప్ప
చక్రవర్తుల గురించి మనము తెలుసుకుందాము. వారిలో చాలామంది చక్రవర్తులు చాలా తక్కువ కాలము ఈ తూర్పు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అయితే వీరి గురించిన చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా ఉండడం జరిగింది. సో అందులో మనకి ఈ యొక్క వేంగి చాళుక్యుల పాలన అనేది చాలా భిన్నాభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి. వీరి గురించి మనము పాలనలో దేనికి సంబంధించిన విభాగాలు ఉన్నాయో వాటి యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. తర్వాతి కాలంలో రాజ్యంలో సంపదలు, సైనిక సంపత్తి ఏర్పరచుకొని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగారు. వీరు ప్రక్క రాజులైన చోళులు, రాష్ట్రకూటులు, పల్లవులు, కళ్యాణి చాళుక్యులతోనూ మిత్రత్వం ఉన్న, శత్రుత్వం ఉన్న సఖ్యతగా మెలిగేవారు. తూర్పు చాళుక్య పరిపాలన యంత్రాంగము హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి సప్తంగాలతో 18 శాఖలతో ఉండేది. అందులో మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు, ద్వారపాలిక, ప్రధాని, అధ్యక్ష విభాగానికి అధ్యక్షుడు మొదలైనవి. పరిపాలన ఏ విధంగా జరిగిందని వివరించడానికి ఆధారాలు లేవు. లభించిన ఆధారాల ప్రకారము విషయము, కొట్టము అనే 2 ఉపవిభాగాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇవి కమ్మకొట్టము లేదా కమ్మనాడు, బోయకొట్టము, రాజ్యంలో దానంగా ఇవ్వబడిన కానుకలు, గ్రామాల వివరాలు, రాజ్య ప్రకటన కాగితాలు రాసేవారు. తమ రికార్డులలో రాసుకునేవారు. వీటిని నియోగి కవల్లబలు అని పిలిచేవారు. వాటికి కప్పం ఉండేది కాదు. ఈ మాన్యాలను శిలాశాసనాలలో పొందుపరిచేవారు. మిగిలిన గ్రామాలలో కప్పాలు వసూలు చేయడము జరిగేది. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి వల్ల బయటివారు ఆక్రమించుకోవడం వల్ల భూముల మీద తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. రాజ్యం చిన్న చిన్న విభాగాలుగా విభజించబడింది. వీటిలో ముఖ్యమైనవి ఎలమంచిలి, పిఠాపురం, ముదిగొండ. ఈ విభాగాల వారిలో ముఖ్యమైన క్షత్రియ రాజులైన కోన హైహయలు మరియు కాలచూరి, కోట, చాగి, పరిచ్ఛేద వంశజులతో తూర్పు చాళుక్య రాజులకు వివాహ సంబంధాలు ఉండేవి. వెలనాడు
కొండ, అదమటి మొదలైన క్షత్రియులు కాని వంశాల వారితో కూడా వివాహ సంబంధాలు ఉండేవి. సమాజం. వేంగి సామ్రాజ్యంలోని ప్రజలు అభ్యుదయ భావాలు కలిగిన వారు. తూర్పు చాళుక్యుల రాజ్యము విస్తరించాక హుయాన్ చాంగ్ అనే చైనా యాత్రికుడు రాజ్యమంతా తిరిగి అక్కడ ప్రజల గురించి ఉదాత్త స్వభావం కలవారని, నల్లటి ఛాయ కలిగిన వారని, కళలు అంటే అత్యంత ప్రీతి కలిగిన వారని రాసుకున్నాడు. సమాజంలోని ప్రజలు వంశపారంపర్యంగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు. ముందు నిరాకరించిన బౌద్ధులు, జైనులు కూడా వర్ణాలు పాటించేవారు. చాళుక్యులు క్షత్రియ కులస్తులు. వీరు తమిళులైన చోళులను వివాహాలు చేసుకున్నారు. కాక బోయ, సరవర అనే తెగలు కూడా ఉండేవి. చతుర్వర్ణాలు. బ్రాహ్మణులు సమాజంలో గౌరవాన్ని అనుభవించారు. వీరు శాస్త్రాలు, వేదాలలో ప్రావీణ్యత కలిగిన వారు. వీరికి రాజులు భూములు, నిధులు విరాళంగా ఇచ్చేవారు. వీరు పరిపాలన యంత్రాంగంలో మంత్రుల వంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు అనుభవించేవారు. కొంతమంది బ్రాహ్మణులు సైన్యంలో చేరి ఉన్నత పదవులు అనుభవించారు. క్షత్రియులు పరిపాలన వర్గానికి చెందినవారు. వీరికి యుద్ధం అంటే ఉన్న ప్రీతి వల్ల 2 శతాబ్దాల పాటు యుద్ధాలు జరిగాయి. వైశ్యులు ఈ వర్ణానికి చెందిన వారి హస్తాలలో వర్తకము అభివృద్ధి చెందింది. వీరి సంఘము చాలా శక్తివంతమైన సంఘంగా పెనుగొండ వద్ద ఉండేది. దీనికి 17 శాఖలు ఉండేవి. సమాజ కార్యకలాపాలు చూడడానికి సమయ మంత్రి ఉండేవాడు. శూద్రులు ఈ వర్ణం వారు సమాజంలో అధిక సంఖ్యలో ఉండేవారు. వీరిలో మళ్ళీ వివిధ తెగలు ఉండేవి. సైన్యంలో వీరికి ఉద్యోగాలు కల్పించబడేవి. ప్రతిభ చూపిన వారికి రాజ్యంలో సామంతరాజులు లేదా మాండలికుల హోదా కల్పించబడేది.
మతాలు వాటి ఆదరణ శాతవాహనుల కాలంలో ప్రబలంగా ఉన్న బౌద్ధ మతము చాళుక్యుల కాలానికి క్షీణించింది. బౌద్ధ ఆశ్రమాలు నిర్మానుష్యంగా ఉండేవి. బౌద్ధ స్తూపాల వద్ద నివాసం ఏర్పాటు చేసుకున్నవారు ఆ స్తూపాలను అంటిపెట్టుకొని ఉండేవారు. అప్పటి చైనా రాయబారి హుయాన్సాంగ్ అందించిన ఆధారాల ప్రకారము 20 బౌద్ధాశ్రమాలు, ప్రతి ఆశ్రమంలోనూ 3000 బౌద్ధ సన్యాసులు నివసించేవారు. బౌద్ధ మతము క్షీణించిన జైన మతము ప్రజల ఆదరణ కలిగి ఉంది. ఈ విషయము ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాలలో శిథిలమైన విగ్రహాలు చూస్తే తెలుస్తుంది. తూర్పు చాళుక్య రాజులు జైన దేవాలయాలకు నిధులు, విరాళాలు ఇచ్చేవారని శిలాశాసనాల ఆధారంగా తెలుస్తున్నది. కుబ్జ విష్ణువర్ధనుడు, 3వ విష్ణువర్ధనుడు, 2వ అమ్మరాజు జైన మతాన్ని ఆదరించారని తెలుస్తుంది. విమలాదిత్యుడు మహావీరుని నియమాలను పాటించాడని తెలుస్తుంది. అప్పట్లో విజయవాడ, జనుపాడు, పెనుగొండ, మునుగొండ ప్రసిద్ధ జైన క్షేత్రాలు. హిందూ మతము చాళుక్యుల పరిపాలనా కాలంలో రాజ్యమతము. హిందూ మతంలోని 2 విభాగాలలో వైష్ణవం కంటే శైవంకు ఆదరణ ఎక్కువగా ఉండేది. కొంతమంది రాజులు తమను తామే చక్రవర్తులుగా ప్రకటించుకున్నారు. బౌద్ధ క్షేత్రాలు వీరి కాలంలో శైవ క్షేత్రాలుగా పరిణతి చెందాయి. తూర్పు చాళుక్య రాజులైన రెండవ విజయాదిత్యుడు మొదటి యుద్ధం వల్ల, 3వ విజయాదిత్యుడు మొదటి భీముడు శివాలయాలు నిర్మించడం మీద ఆసక్తి చూపారు. దేవాలయాలు దైవారాధనకే కాక నృత్యము, సంగీతము మొదలైన కళలకు వేదికగా ఉండేది. సాహిత్యము తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలి పలుకులు పలికారు. 9వ శతాబ్దము రెండవ అర్ధభాగంలో 2వ విజయాదిత్యుని
పరిపాలనా కాలంలో తెలుగులో కవిత్వము ప్రారంభమైందని అద్దంకి కందుకూర్లలో నున్న పాండురంగని శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రఖ్యాతిగాంచిన ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు 11వ శతాబ్దంలో కవిత్రయంలో మొదటి వాడైన నన్నయ మహాభారతాన్ని తెనిగించడం ప్రారంభించే వరకు జరగలేదు. శిల్ప సంపద శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడం చేత తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించడం జరిగింది. రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలు నిర్మించాడని ప్రతీతి. యుద్ధం వల్ల విజయవాడలో కార్తికేయుడి దేవాలయాన్ని నిర్మించాడు. ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామంలోని దేవాలయాన్ని సామర్లకోటలోని చాళుక్య భీమేశ్వర దేవాలయాన్ని కూడా నిర్మించాడని చెబుతారు. పశ్చిమ గోదావరి జిల్లా కలిదిండిలో రాజరాజ నరేంద్రుడు 3 స్మారక క్షేత్రాలు ఏర్పాటు చేశాడు. తూర్పు చాళుక్యులు చోళరాజుల చాళుక్యుల శిల్ప శైలిని అనుసరించిన వారి శైలి విభిన్నంగా ఉంది. వారి శిల్ప శైలి చెప్పడానికి పంచారామాలలో నున్న దేవాలయాలు, ద్రాక్షారామంలోనున్న దేవాలయాలు, భీమేశ్వరాలయము మరియు బిక్కవోలులో ఉన్న గోలిలింగేశ్వర దేవాలయము నిదర్శనాలు. బిక్కవోలులోనున్న గోలిలింగేశ్వర దేవాలయంలో చెక్కిన అర్ధనారీశ్వర శివుడు, విష్ణువు, అగ్ని, చాముండి, సూర్యుడు మొదలైన విగ్రహాలు అప్పటి శిల్పకళను చూపడానికి నిదర్శనాలు. తూర్పు చాళుక్యులలో పాలించిన రాజులు చాలామంది ఉన్నారు. కానీ వారిలో కొద్దిమంది పాలనకు సంబంధించిన ఆధారాలు మాత్రమే మనకి లభిస్తున్నాయి. వారిలో వీరి యొక్క వంశ లేదా రాజ్య స్థాపకుడిగా మనకు రెండవ పులకేశి యొక్క సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు కనిపిస్తాడు.